బజాజ్ వాళ్ళైతే మొత్తానికి 160 సెగ్మెంట్‌ని గట్టిగా రూల్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయినట్టున్నారు. అందుకే వాళ్ళ N160ని క్రేజీ అప్డేట్స్‌తో పాటు లాంచ్ చేశారు. సో ప్రజెంట్ మన దగ్గర ఉంది పల్సర్ N160 4 వాల్వ్ ఇంజిన్ సింగిల్ ఎస్ వేరియంట్ అనమాట. దీంట్లో సింగిల్ ఎస్, డబుల్ ఎస్ ఉంది. ఆల్రెడీ డబుల్ ఎస్ వేరియంట్ ఒక డీటెయిల్‌లో ఒక రివ్యూ అనేది మన ఛానల్‌లో పోస్ట్ చేశాను. లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. వెళ్ళి చెక్‌ఔట్ చేయండి. సో ఈ బైక్‌లో బజాజ్ వాళ్ళు ఏం ఆఫర్ చేశారు, సెగ్మెంట్ కిల్లర్ ఫీచర్స్ దీంట్లో ఏమున్నాయి, ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్‌లీ ఈ బైక్‌ని నాకు రివ్యూ చేయడానికి ప్రొవైడ్ చేసిన వివిసి బజాజ్ థర్డ్ బండ్ వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. సో మీలో ఎవరైనా నియర్ బై బోయిన్పల్లి కానీ థర్డ్ బండ్ కానీ ఎనీ బజాజ్ ప్రోడక్ట్ పర్చేస్ చేయాలి అంటే మన ఛానల్ రిఫరెన్స్ అనేది యూజ్ చేయొచ్చు. కాంటాక్ట్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ ఇన్ ది వీడియో. ఎస్ వేరియంట్లో బజాజ్ వాళ్ళు ఏం ఆఫర్ చేస్తున్నారు అనేది ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ మన దగ్గర ఉన్న కలర్ వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్ కలర్ అనమాట. ఈ గ్రాఫిక్స్ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్లో అయితే చెప్పండి. అండ్ నెక్స్ట్ మెయిన్ మనం కీస్ అనేవి చూసుకుందాం. సో ఇక్కడ మనకు మేజర్ అప్డేట్ అనేది ఏం లేదు. అండ్ ఆన్ చేసుకున్న తర్వాత దీంట్లో కలర్ఫుల్ మనకి ఎల్సిడి మీటర్ వస్తుంది. టాప్ అండ్ వేరియంట్లో ఏంటంటే మనకి టీఎఫ్టీ మీటర్ కన్సోల్ వస్తుంది. ఎవ్రీథింగ్ కూడా డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. అండ్ ఫ్రంట్లో యాజ్ ఇట్ ఈస్ మనకి నంబర్ ప్లేట్ హోల్డర్, అలాగే మనం ఇగ్నిషన్ ఆన్ చేసిన వెంటనే ఇప్పుడు మనకి డిఆర్ఎల్స్ అనేవి ఆన్ అయిపోతున్నాయి. ఎందుకో నాకు డబల్ ఎస్ వేరియంట్తో కంపేర్ చేసుకుంటే ఈ సింగిల్ ఎస్ వేరియంట్ ఒక డిఆర్ఎల్స్ అనేది మరింత బ్రైట్ అనిపిస్తున్నాయి. సో రియల్ లైఫ్లో చూసినప్పుడు నన్ను నోటీస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. అండ్ ఇక్కడ ఈ హెడ్లైట్ ఏదైతే ఉంది కదా మనకి క్లాస్ డిది బై ఫంక్షనల్ ప్రొజెక్టర్ లైట్ వస్తుంది కాబట్టి ఈ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ హెడ్లైట్ అనమాట. నైట్ విజిబిలిటీ అనేది చాలా బాగుంటుంది. అండ్ దీనివల్ల మనకి వెయిట్ డిటెక్షన్ కూడా చాలా వరకు అవుతుంది, ఎందుకంటే ఒకే దాంట్లో మనకి హై బీమ్ లో బీమ్ ఉంది కాబట్టి. ఇంకొకటి ఇక్కడ మీకు యూఎస్డి ఫోక్స్ ఏవైతే ఉన్నాయి కదా చూడడానికి సేమ్ కనిపిస్తున్నాయి, బట్ ఇంతకుముందు వేరియంట్లో మనకి 33 mm ఉంటాయి, ఇప్పుడు మనకి 37 mm ఉంది కాబట్టి ఫ్రంట్ అండ్ ఫీల్ అండ్ హ్యాండ్లింగ్లో మనకి చాలా వరకు డిఫరెన్స్ అనేది మీరు నోటీస్ ఫీల్ అవ్వచ్చు. అలాగే ఇక్కడ మనకి రిఫ్లెక్టర్ ప్రొవైడ్ చేస్తారు. యాజ్ ఇట్ ఈస్ మనకి స్ప్లిట్లో ఏంటంటే ఫ్రంట్ ఫెండర్ అనేది ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఏబిఎస్ అనేది ఉంది కదా. సో నార్మల్గా మీరు డబల్ ఎస్ వేరియంట్ తీసుకుంటే దాంట్లో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వస్తుంది. సింగిల్ ఎస్లో ఏంటంటే మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ అనేది ఉంటుంది. ఇది మేజర్ డిఫరెన్స్. అండ్ డిస్క్ ప్లేట్ ఏదైతే ఉంది కదా డబల్ ఎస్లో మనకి 300 mm ఉంటాయి, దీంట్లో 280 mm ఉంది. సో డిస్క్ ప్లేట్ అనేది కూడా ఇక్కడ కొంచెం చిన్న సైజ్ వస్తుంది. అండ్ అలాగే డ్యువల్ పిస్టన్ది మనకి గ్రామికా క్యాలిపర్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్లో చూసుకుంటే 100/80 సెక్షన్ మనకి 17 ఇంచ్ వీల్ ఉంది. సో అలాయ్ వీల్స్ కూడా మనకి యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉన్నాయి, ఎటువంటి డిఫరెన్స్ అనేది లేదు. ఇక్కడ ఇంజర్లో మనకి మేజర్ డిఫరెన్స్ అనేది ఉంది, దాని గురించి మాట్లాడదాం. అంతకుముందు మనం రియర్ ప్రొఫైల్లో చూసుకుంటే ఇక్కడ రియర్లో ఇది ఏదైతే రింగ్ అనిపిస్తుంది కదా బేసిక్గా ఇది స్పీడ్ రింగ్ అనమాట, లైక్ ఆర్ఎల్పి సెన్సర్ లాగా వర్క్ అవుతుంది. దీంట్లో డ్యువల్ ఛానల్ ఏబిఎస్ అనేది రావట్లేదు. మీకు డ్యువల్ ఛానల్ ఏబిఎస్ కావాలంటే డబల్ ఎస్ వేరియంట్ అయితే తీసుకోండి. అండ్ 230 mm డిస్క్ ప్లేట్ ఉంది విత్ సింగిల్ పిస్టన్ క్యాలిపర్. అలాగే ఇక్కడ ఎంఆర్ఎఫ్ది నైలో గ్రిప్ జాపర్ ఎస్ టైర్స్ అయితే వస్తున్నాయి మనకి. రియర్లో ఇక్కడ మీరు టైర్ ప్రొఫైల్ చూసుకుంటే 130/70 మనకి 17 ఇంచ్ వీల్ ఉంది కదా. అదే డబల్ ఎస్ వేరియంట్లో ఏంటంటే మనకి రియర్లో రేడియల్ టైర్ వస్తుంది, దీంట్లో టైర్ అయితే రావట్లేదు. అండ్ అలాగే బాక్స్ సెక్షన్ మనకి స్వింగమ్. అండ్ నెక్స్ట్ మెయిన్ మనం ఇంజన్ గురించి మాట్లాడితే ఇంజన్లో చాలా చేంజెస్ అయితే ఉంది. ఇంతకుముందు దీంట్లో మనకి 2 వాల్వ్ ఇంజన్ ఉండేది, ఇప్పుడు 4 వాల్వ్ ఇంజన్. ఇంజన్లో మనకి చాలా వరకు కూడా చేంజెస్ అయితే చేశారు. ఇంతకుముందు మనకి 164.8 cc ఇంజన్ ఉంటాయి, ఇప్పుడు 164.9 cc ఇంజన్ అయితే వస్తుంది, అది కూడా 4 వాల్వ్ ఇంజన్. సో 4 వాల్వ్ వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే 2 ఇంటెక్ వాల్వ్స్ ఉంటాయి, 2 ఎగ్జాస్ట్ వాల్వ్స్ ఉంటాయి. సో మనకు బెటర్ ఎయిర్ ఇంటెక్తో పాటు ఎగ్జాస్ట్ నుంచి గ్యాసెస్ కూడా చాలా ఫ్రీగా వెళ్ళిపోతాయి కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. ఇంతకుముందు మనకు లో ఎండ్ ఇంకా మిడ్ రేంజ్ అనేది బాగుండేది, ఇప్పుడు మనకి టాప్ ఎండ్ కూడా ఇంప్రూవ్ అయింది. అండ్ బజాజ్ వాళ్ళు క్లెయిమ్ చేసేది ఏంటంటే ఈ బండి 0 to 60 మనకి 4.5 సెకండ్స్లో వెళ్ళిపోతుందని చెప్పేసి, విచ్ ఇస్ లైక్ ఫాస్టెస్ట్ ఇన్ ది సెగ్మెంట్ అని కూడా చెప్పొచ్చు. అపాచీతో కంపేర్ చేసుకున్నా కూడా చాలా ఫాస్ట్ ఉంది. అండ్ పవర్ అండ్ టార్క్ గురించి మాట్లాడితే పవర్ అనేది మనకు 2.5 PS పవర్ అనేది పెరిగింది, ఇప్పుడు 18.5 bhp పవర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ అనేది మనకి స్లైట్లీ తగ్గింది, ఇంతకుముందు మనకి 14.6 ఉంటాయి, ఇప్పుడు మనకి 14.4 Nm టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ అలాగే చాలామంది మేజర్గా ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే దీంట్లో ఆయిల్ కూలింగ్ సిస్టమ్ ఉండేది కాదు, ఇంజన్ హీట్ అవుతుందని చెప్పేసి అనేవాళ్ళు. సో ఇప్పుడు ఫైనల్గా మనకి దీంట్లో ఆయిల్ కూల్ సిస్టమ్ కూడా ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే మనకి చూస్తున్నారు కదా, సో రేడియేటర్ అనేది పైన ప్రొవైడ్ చేస్తారు, మీకు క్లియర్గా అనిపిస్తుందో లేదో. సో దిస్ ఈజ్ రేడియేటర్ కాబట్టి ఫైనల్లీ దీంట్లో మనకి ఆయిల్ కూలింగ్ సిస్టమ్ అనేది యాడ్ అయిపోయింది. అండ్ సింగిల్ హార్న్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ ఈ ఇంజన్ అండర్ బెల్లి కవలేజ్ అయితే ఉంది కదా దీనిపైన మనకి గ్రాఫిక్స్ అనేది కూడా టోటల్లీ చేంజ్ అయిపోయింది. అండ్ నేను నోటీస్ చేసింది ఏంటంటే ఈ లెగ్ గార్డ్స్ ఏవైతే ఉన్నాయి కదా, సో ఇంతకుముందు వేరియంట్లో ఇవి కొంచెం కాంపాక్ట్ ఉండేవి, దీని సైజ్ అనేది లైట్లీ మనకు ఇంక్రీజ్ అయితే చేశారన్నమాట. సో ఇక్కడ ఇంజన్ అయితే ఉంది కదా ఇది టోటల్లీ బ్రాండ్ న్యూ అని కూడా చెప్పొచ్చు. అండ్ ఎగ్జాస్ట్ బీటింగ్లో కూడా స్లైట్లీ మనకు చేంజ్ అనేది ఉంది. సెంటర్ స్టాండ్ వస్తుంది. అలాగే మనకి ఇంకోటి ఏంటంటే అండర్ బెల్లి ఎగ్జాస్ట్ ఉంది కాబట్టి సెంటర్ ఆఫ్ గ్రావిటీ అలాగే వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది సెంటర్లో ఉంటుంది. సో బైక్ చాలా స్టేబుల్గా నడుస్తుంది. అండ్ ఫుట్ పెక్స్ అనేది రిమైన్స్ సేమ్, ఇక్కడ ఎటువంటి చేంజ్ అనేది లేదు.
అండ్ మోనోషాక్ వస్తుంది, ఇది కూడా ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్తో పాటు కాబట్టి లైక్ మీ వెయిట్కి తగ్గట్టు హార్డర్ సాఫ్ట్గా అయితే మీరు అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇట్ సేస్ N160S. సో ఇది సింగిల్ సీట్ కాబట్టి మనకు ఎస్ అని ఉంటుంది, స్ప్లిట్ సీట్లో మనకి డబల్ ఎస్ అనేది ఉంటుంది. కుషన్ కూడా మనకి మరీ అంత హార్డ్ లేదు, సో మీడియం సెట్లో అయితే ఉంది. అండ్ దీంట్లో మనకి సింగిల్ పీస్ గ్రాబ్ హ్యాండిల్ వస్తుంది. అండ్ టెయిల్ లైట్ రిమైన్స్ ది సేమ్, ఇక్కడ ఎటువంటి చేంజ్ లేదు. ఎల్ఈడి ఇండికేటర్స్, అలాగే ఈ ఫెండర్ ఏదైతే ఉంది కదా టెయిల్ సెక్షన్, ఇది టోటలీ ఎస్కి డబల్ ఎస్కి డిఫరెన్స్ అనేది ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో హజార్డ్ స్విచ్ అనేది కూడా యాడ్ చేస్తారు కాబట్టి సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. 4 ఇండికేటర్స్ ఒకే టైంలో బ్లింక్ అవుతూ ఉంటాయి. గేర్ బాక్స్ అనేది చూసుకుంటే స్టిల్ మనకి దీంట్లో 5 స్పీడ్ గేర్ బాక్స్ అనేది వస్తుంది, 6 స్పీడ్ రావట్లేదు. బజాజ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే 5 స్పీడ్ అనేది మోర్ దెన్ ఇనఫ్ అని చెప్తున్నారు, 6 స్పీడ్ అవసరం లేదంటున్నారు. సో నేను నడిపిన తర్వాత చెప్తాను ఎలా ఉంది ఫీడ్బ్యాక్ అని చెప్పేసి. అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో మనకి క్రాల్ టెక్నాలజీ అని చెప్పేసి ఇచ్చారు. బేసిక్గా మనకు టీవీఎస్ అపాచీలో ఏంటంటే జీటీటీ ఉంటుంది కదా, గ్లైడ్ త్రూ ట్రాఫిక్ అని చెప్పేసి, సేమ్ అలాగే మనం ఏంటంటే థ్రాటిల్ యూజ్ చేయకుండా అలాగే క్లచ్ అనేది యూజ్ చేయకుండా సో గేర్లో వేస్తే బండి అనేది ఆటోమేటిక్గా ఫ్రంట్కి మూవ్ అవుతూ ఉంటుంది. ఇది ఒక మంచి ఫీచర్, ఇది కూడా మనం టెస్ట్ చేద్దాం ఫర్దర్గా వీడియోస్లో. అండ్ ఇక్కడ మీరు ఈ ప్యానల్ ఏదైతే ఉంది కదా, మీరు క్లియర్గా నోటీస్ చేసినట్టయితే ఈ ప్యానల్ అనేది మనకి యాడ్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మీరు చూస్తే లైక్ కింద నుంచి చూడండి, ఇది ఏదైతే ఉంది కదా మనకి డైరెక్ట్ ఎయిర్ అనేది ఇట్లా వస్తుంది కదా, సో ఇందులో నుంచి వెళ్ళి డైరెక్ట్ ఇంజన్ వరకు అయితే వెళ్తుంది, సో ఇటు బయటకైతే రాదు. సో బేసిక్గా ఇది ఏంటంటే ఎయిర్ ప్లస్ ఆయిల్ కూల్డ్ కాబట్టి సో ఎయిర్ ద్వారా కూడా మనకి ఏంటంటే ఇంజన్ అనేది కూల్ అవుతుంది, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్ అనమాట. అండ్ ఓపెన్ చైన్ సిస్టమ్ వస్తుంది, ఇక్కడ ఫీమేల్ శారీ గార్డ్తో పాటు ఫీమేల్ ఫుట్ రెస్ట్ వస్తుంది కాబట్టి ఇది ఒక మంచి విషయం. నాకు తెలిసి డబల్-ఎస్లో ఇది రాదనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ట్యాంక్ కెపాసిటీ సేమ్, మైలేజ్ కూడా స్లైట్లీ తగ్గుతుంది ఎందుకంటే ఇప్పుడు ఇది 4 వాల్వ్ ఇంజన్ కాబట్టి ముందుతో కంపేర్ చేసుకుంటే ఒక 5 కిలోమీటర్స్ టు 7 కిలోమీటర్స్ మైలేజ్ అనేది డెఫినెట్లీ డ్రాప్ ఉంటుంది. అది కూడా ఏంటంటే మీ రైడింగ్ స్టైల్ పైన డిపెండ్ అవుతుంది. అండ్ పల్సర్ది 3D ఎంబెడ్ లోగో. అండ్ ఈ గ్రాఫిక్స్ ఎలా అనిపించిందో కామెంట్ డౌన్ చేయండి. టోటల్ మెటల్ ట్యాంక్ అండ్ ఇది టోటల్గా ఫైబర్ స్టౌట్స్ అన్నమాట. అక్కడక్కడ చిన్న చిన్న ప్యానల్ గ్యాప్స్ అయితే ఉన్నాయి, సో ఇది అంత పెద్ద మ్యాటర్ అయితే ఏం చేయదు. అండ్ హ్యాండిల్ బార్ కూడా టోటల్లీ చేంజ్ అయిపోయింది, ఇంతకుముందు కొంచెం మనకు లీన్ యాంగిల్ ఉండేది, ఇప్పుడు అపరేట్ అయింది కాబట్టి మీరు కంఫర్టబుల్గా రైడ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ వస్తుంది. ఈ క్లచ్ అనేది ఈ సెగ్మెంట్లో లైటెస్ట్ క్లచ్ అన్నమాట, బటర్ స్మూత్ అయితే ఉంది. గేర్ షిఫ్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ టోటల్లీ న్యూ స్విచ్ గేర్. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే టోటల్లీ న్యూ స్విచ్ గేర్. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే రైడ్ బై బై టెక్నాలజీ వస్తుంది. సో బజాజ్ వాళ్ళు దీని ఏంటంటే ఇంటెలిజెంట్ థ్రాటిల్ అని చెప్పేసి అంటున్నారు, బేసిక్గా అది కూడా రైడ్ బై వైరే. సో NS400 లాంటి ఫీల్ అయితే దీంట్లో వస్తుంది. సో ప్రతి రైడింగ్ మోడ్కి ఏంటంటే మనకి థ్రాటిల్ రెస్పాన్స్ అనేది చేంజ్ అవుతుంది. సో N160 2Vలో ఏంటంటే మనకు జస్ట్ ABS మోడ్స్ అవి, దీంట్లో పవర్ మోడ్స్ అన్నమాట. సో అదర్ స్విచ్తో పాటు ఇంజన్ కిల్ స్విచ్, సెల్ఫ్ స్టార్ట్ ఒకే దానిలో ఇచ్చారు. అండ్ థ్రాటిల్ రెస్పాన్స్ కూడా చాలా క్విక్ ఉంది. అండ్ యాజ్ ఇట్ ఈస్ మనకి Type-C ఛార్జింగ్ పోర్ట్. అండ్ కీస్ అయితే సేమ్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే దీంట్లో మనకు LCD మీటర్ వస్తుంది, డబల్-ఎస్లో మనకి TFT మీటర్ వస్తుంది. దీంట్లో కూడా మనకి నావిగేషన్ అనేది ఉంది, కానీ ఇక్కడ మనకి టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంది. దాంట్లో ఏంటంటే డైరెక్ట్ మనకి ఏదైతే గూగుల్ మ్యాప్స్ మిర్రరింగ్ ఉంటుందిగా, డైరెక్ట్ మ్యాప్స్ అనేవి వచ్చేస్తాయి మీటర్లో, అదొక మేజర్ చేంజ్. అలాగే దీంట్లో మనకి అడ్జస్టబుల్ లీవర్స్ లాంటివి అయితే ఏం రావట్లేదు. నెక్స్ట్ ఇక్కడ ఇంజన్ కిల్ స్విచ్ అనేది ఆన్ చేసుకుందాం. సో ఇక్కడ మనకి టైం అనేది ఉంది, ABS లైట్, RPM. ఇప్పుడు ఏంటంటే ఈ బైక్ 10,000 వరకు కూడా లిమిటర్ అనేది ఉంది. అండ్ ఇక్కడ రీఫ్యూల్ అనేది చూపిస్తుంది. ఫైనలీ గేర్ పొజిషన్ ఇండికేటర్. అండ్ ఇక్కడ ఫ్యూల్, ఓడో అండ్ సైడ్ స్టాండ్తో పాటు ఇక్కడ మనకి రైడింగ్ మోడ్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ ప్రతి రైడింగ్ మోడ్లో కూడా మనకి ఏంటంటే సో థ్రాటిల్ రెస్పాన్స్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి ఇది ఒక మంచి విషయం. సో ఈ బటన్ ఏదైతే ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకి రైడింగ్ మోడ్స్ అనేవి చేంజ్ అవుతాయి. రోడ్, రెయిన్, ఆఫ్ రోడ్, స్పోర్ట్. సో టోటల్గా మనకి 4 రైడింగ్ మోడ్స్ వస్తున్నాయి. డబల్-ఎస్లో ఏంటంటే మనకి 5 రైడింగ్ మోడ్స్ వస్తున్నాయి. టూర్ మోడ్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది, బట్ అదంతా యూస్ఫుల్ కాదు. అండ్ అలాగే మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేస్తాను. ఇక్కడ మనకి బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ టర్న్ బై టర్న్ నావిగేషన్ ఇవన్నీ కూడా దీంట్లో వస్తున్నాయి. సో బేసిక్గా మనకి ఫీచర్స్ అనేవి దీంట్లో ఎక్కువైతే లేవు డబల్-ఎస్తో కంపేర్ చేసుకుంటే. బాయ్స్, ఫైనల్లీ దిస్ ఈజ్ ఆల్ ఓవర్ ది ఆల్ న్యూ బజాజ్ పల్సర్ N160 సింగిల్-ఎస్ వేరియంట్ ఒక డీటెయిల్ వాకర్ అండ్ రివ్యూ. అండ్ దీని తర్వాత బైక్ని రైడ్ చేద్దాం, నా రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా మొత్తానికి షేర్ చేసుకుంటాను. అండ్ సింగిల్-ఎస్కి డబల్-ఎస్కి ఎక్కడెక్కడ చేంజ్ చేస్తున్నాయో డీటెయిల్ కంపారిజన్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇలాంటి వీడియోస్ ఇంకా మన ఛానల్లో చూడాలి అనుకుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ సీ వన్ అదర్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్, యువర్ మోటో బాయ్ VK.